Daily. Taste the Daily. అబూజ్మడ్ ఎన్కౌంటర్లో చనిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ మృతదేహం కోసం ఆయన స్వగ్రామం ఎదురుచూస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డి చిన్ననాటి స్నేహితులు ఆయన జ్ఞాపకాలను పంచుకున్నారు. నలుగురికి అన్నం పెట్టే కుటుంబంలో పుట్టిన పేదవాడి కోసం పోరుబాట పట్టిన తీరుని సత్యనారాయణ రెడ్డి స్నేహితులు భూమిరెడ్డి వెంకటరెడ్డి గుర్తు చేసుకున్నారు. ఘనమైన నివాళి అర్పిస్తామని అంటున్నారు. అని తన దగ్గర పనిచేస్తున్నటువంటికి అన్యాయం జరిగినప్పుడు ఎదురు తిరిగి మరి అలా ఒక 45 సంవత్సరాల అజ్ఞాతవాసంలో మరి ఛత్తీస్గఢ్లో చనిపోవడం బాధాకరం. అటువంటి వీరునికి ఇలా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, విప్లవకారులు, ఉద్యమకారులు అందరూ కూడా ఘనమైన నివాళి అర్పించాలని. ఎప్పుడైతే చెన్నారెడ్డి పీరియడ్లో నిర్బంధం లేని టైంలో ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం గోపాలరావుపల్లెకు ఒకసారి వచ్చిపోయినటువంటి సంఘటన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఛత్తీస్గఢ్లో ఉన్నాడు అనేది తెలుసు, అంతే తప్ప ఏం లేదు. ఇవాళ పేపరు టీవీలో చూసడం ద్వారా అతని ముఖాన్ని చూసి అప్పుడు 45 సంవత్సరాలుగా చూసి అతన్ని గుర్తుపట్టుడు అతడే అనేది కూడా మాకు సాటిస్ఫై అయింది. అతన్ని తెచ్చుకోవడానికి వరకు వాళ్ళన్న ప్రయత్నం చేస్తారు.